ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. షడ్రుచుల మేళవింపు ఉగాది పర్వదినాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వసంత ఋతువులు వచ్చే మొదటి పండుగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినంగా పిలుస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు అంబరాన్నంటాయి. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని నేటి ఉదయం నుంచే మార్కెట్ కొనుగోలుతో కిటకిటలాడింది. పండుగకు కావలసిన సామాగ్రి కొనుగోలుతో ప్రజలు బిజీ అయ్యారు. షడ్రుచుల పచ్చడిని తయారు చేసేందుకు కావలసిన కొత్త కుండలు, బెల్లం, కారం, చింతపండు, వేప పువ్వు, ఉప్పు మరియు ఇస్తరాకులు, మామిడాకులు, వీటితో పాటు పిండి వంటలకు కావలసిన వస్తువులతో మార్కెట్ కిటకిటలాడింది. కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరి ఉగాది పచ్చడిని తయారు చేసి అందరూ పచ్చడి తాగారు. అలాగే సహపంక్తి భోజనాలు చేశారు. మరోవైపు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేటి ఉదయం నుంచే భక్తులు దేవాలయాలకు తరలివచ్చారు. కుటుంబ సమేతంగా పట్టణంలోని శివనగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం, అలాగే వెంకటేశ్వర దేవాలయం, శ్రీ విశ్వనాథ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యులను చల్లగా చూడాలని ఆ భగవంతుని వేడుకున్నారు. राजराजेश्वर स्वामी भगवान की जय। पार्वती माता की जय। नमः पार्वती हर 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 महादेव शंभो हर। ప్రస్తుత పరిస్థితుల్లో రాజ్యాంగ పరిరక్షణ కేవలం కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమని, అందుకే కాంగ్రెస్ పార్టీలో తాము చేరుతున్నట్లు ప్రముఖ న్యాయవాది పిట్టల భూమేష్ ముదిరాజ్ తెలిపారు. ఇటీవలి బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా ప్రకటించిన రాష్ట్ర మాజీ కార్యదర్శి ప్రముఖ న్యాయవాది పిట్టల భూమేష్ ముదిరాజ్ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్నేహితులు, అభిమానులు, శ్రేయోభిలాషుల అభీష్టం మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, సిరిసిల్ల అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి సహకారంతో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. భారతీయ జనతా పార్టీ మోడీ సర్కార్ భారత రాజ్యాన్ని మర్చి మానవ హక్కులు హరిస్తున్నారని, ఈ క్రమంలో మానవ హక్కుల పరిరక్షణ జరగాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి మధుకర్, బొజ్జ నరేష్, సామల వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గత నెలలో మేము బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసినాం, మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో, రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల్లో మరి భారతదేశ రాజ్యాంగం చాలా ప్రమాదంలో ఉంది. మరి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చి భారత రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. రాజ్యాంగం మారడం వల్ల ఈ దేశంలో ప్రజల యొక్క స్వేచ్ఛ, స్వతంత్రాలు, సౌభద్రత్వాన్ని, సమానత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 17 మరి 19 ఇవి సమానత్వం సంబంధించినవి. ఉద్యోగాల్లో సమానత్వం సంబంధించి స్వేచ్ఛ స్వతంత్రాలను హరించి, అదేవిధంగా ఆర్టికల్ 20, 21 కూడా మనిషి జీవించే హక్కును కూడా హరించే ఆలోచన మరి జరగబోతున్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి గతంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా సంబంధాలతో
ఉండి ఇవాళ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అందరితో కూడా మాట్లాడి ముఖ్యంగా ఈ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్న నాకు సంబంధించిన బీఎస్పీలో గతంలో పనిచేసిన నాయకులు, అదేవిధంగా నాతో పాటు పనిచేసిన స్నేహితులు, మరి న్యాయవాదులు అందరం కలిసి మేము నిర్ణయం తీసుకొని మరి ఇట్టి సందర్భంలో ఏదో ఒక ఏ పార్టీ సంబంధం లేకుండా ఉండకుండా మరి ముఖ్యంగా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అయితేనే భారత రాజ్యాంగాన్ని మరి రక్షించగలుగుతుందని మేము ఒక ఆలోచనకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీ కూడా గతంలో నుంచి కూడా రాజ్యాంగాన్ని మార్చేదాని విషయంలో కూడా వ్యతిరేకిస్తూ రావడం జరుగుతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒక ఆలోచనకు మేము రావడం జరిగింది. ఇట్టి విషయంలో ఇక్కడి నియోజకవర్గము ఇన్ఛార్జి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మరి వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. అదేవిధంగా మరి మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా మేము కలిసి మరి మేము చెప్పడం జరిగింది. మేము రాష్ట్ర వ్యాప్తంగా మరి చాలామంది మాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నారు. కాబట్టి మమ్మల్ని అందరినీ మరి ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేయించాలని మరి మేము కోరడం జరిగింది. దానికి వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి మేము తొందరలోనే మేము కాంగ్రెస్ పార్టీలో మేము చేరేతామని ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న గతంలో మాతో కలిసి పనిచేసిన వాళ్ళు మరి ప్రజలందరికీ, మా స్నేహితులందరికీ మరి పత్రికా ప్రతినిధుల ద్వారా మేము తెలియజేస్తున్నాం. మరి మేము తీసుకునే నిర్ణయంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి మేమందరూ కూడా కోరుకుంటున్నాం. బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం మిత్రులు, ఆత్మీయుల సలహాలు, సూచనల మేరకు ఖచ్చితంగా కూడా రాజ్యాంగ పరిరక్షణ కోసమై రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి ఆత్మీయులందరి సూచనల మేరకు ఆ నిర్ణయాన్ని, వారి యొక్క అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, ప్రభుత్వ విప్పు వేములవాడ అసెంబ్లీ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు, కేకే మహేందర్ రెడ్డి గారుల యొక్క సహకారంతో త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమక్షంలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇటు విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజెప్పడం జరుగుతుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన వేడుకలు అన్ని రాజకీయ పార్టీలు ఆయా పార్టీ కేంద్రాల్లో ఘనంగా నిర్వహించారు. పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా విని పచ్చని సేవించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధాన పార్టీలు ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవనంలో పట్టణ అధ్యక్షుడు చిందం చక్రపాణి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చడిని సేవించారు. ఈ కార్యక్రమంలో మేన రవి, గుళ్లపల్లి పూర్ణచంద్ర, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు షడ్రుచుల మేళవింపు ఉగాది వేడుకను కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శ్రేణులు ఘనంగా జరిపారు. వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిపారు. స్వయంగా ఉగాది పచ్చడిని తయారు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి పచ్చడి పంపిణీ చేశారు. అనంతరం బ్రాహ్మణులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, కత్తెర దేవదాస్, మాన ప్రసాద్, వేముల రవి, రెడ్డి నాయక్, సామల దాస్ తదితరులు పాల్గొన్నారు. ఏం చేస్తున్నాము? భోజన సంస్థల యొక్క ఫలాలను తెలుసుకోవడానికి ముందుగా పంచాంగాన్ని ఎదుర్కొనాలి. పంచాంగం వల్ల స్వరూపంలో ప్రతినిత్యము తిథులు, వారాలు, నక్షత్రాలు వీటిని పట్టుకొని కార్యక్రమాలు జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేస్తున్నారు దానిలో చెప్తున్నాడు. వలన సంపద కలుగుతుంది. వారం యొక్క స్మరణ చేయడం వలన ఆయుష్ కలుగుతుంది. నక్షత్రం యొక్క ఫలితం వలన పాపక్షయాలు జరుగుతుంటాయి. ఇకపోతే యోగం యొక్క
ఫలితం వలన వ్యాధిగ్రస్తుల యొక్క వ్యాధులను నశించుకుంటాయి. కరణం యొక్క ఫలం వలన సర్వ కార్యాలు అనుకూలంగా ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 5 యొక్క పంచాంగాలను కలిపి మనము ప్రతి దినము చేసేటువంటి క్రియాకలాపాలన్నింటి కూడా వీటిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి కాంతి కర్మం చేయ సుభాషితులందరూ కూడా ఇట్టి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సుచిత్రుగా కానీ పంచాంగాన్ని విరుద్ధి జరుగుతుంది. ఇక యొక్క భోజనాల సంవత్సరం యొక్క పంచాంగ ఫలితము ఉగ్రస్వరూపము అనేటువంటిది క్రోధి సంవత్సరానికి నిర్వచనము. అయితే క్రోధి సంవత్సరము కోపము యొక్క ఉగ్రస్వరూపాలు యొక్క భయాత్మకత కలిగేటువంటి విషయాన్ని అధిగమించాలి అంటే క్రోధోన్మాత్యం రూపాశివామతి అనేటువంటి అథవా యొక్క శాసనామాలను చెప్తుంటారు. లలితా పరమేశ్వరి యొక్క శాసనామాలలో దాన్ని బట్టి అమ్మవారు ఈ క్రోధాన్ని అధిష్ఠిత దేవత ఉంటుంది. కాబట్టి మనమందరము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం వలన ఆమె యొక్క ఆరాధన వలన ఈ క్రోధనామ సంవత్సరంలో జరిగినటువంటి శుభఫలితాలన్నీ కూడా అధికంగా సంభవిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి క్రోధి అనేటువంటి ఈ క్రోధమైనటువంటిది నశించాలి అంటే నక్రోధోన్మాచర్యం అనేటువంటి ఆ శ్రీసూక్తంలో ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పాత్ర కావాలంటే ఈ లలితా పరమేశ్వర దేవిని మనము నిత్యము అనుష్ఠిస్తూ ప్రార్థిస్తూ ధ్యానిస్తుండడం వలన ఈ క్రోధనామ సంవత్సరంలో జరిగే శుభఫలితాలు అధికంగా సంభవిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి రాజు ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారానికి అధిపతి వీడవుతుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరానికి అధిపతి బుధుడు. బుధుని యొక్క ఆధిపత్యం వల్ల ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాము. శస్యాధిపతి నీరసాధిపతి బుధుడయ్యాడు, రాజు కూడా బుధుడయ్యాడు. 3 ఆధిపత్యాలు కూడా బుధుడికి వచ్చాయి. ఇకపోతే మంత్రి సైన్యాధిపతి, అధ్యాధిపతి, మేఘాధిపతి శని. ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు, రసాధిపతి గురుడయ్యాడు. ఈ నవనాయకుల్లో 7 ఆధిపత్యులు బాధలు 2 ఆధిపత్యాలు శివుడుగా ఉండడం వలన శనికి 4 ఆధిపత్యాలు వచ్చే కనుక బుధుడికి 3 ఆధిపత్యాలు వచ్చే కనుక దేశంలో రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉండవు. పాలకు అనేక ఒడిదుడుకులకు ఎదుర్కొనవలసి వస్తుంది. కేంద్ర రాష్ట్రాలు అనేక నూతన సంక్షేమ పథకాలు ప్రకటించి వాటి అమలుకు తీవ్రంగా కృషి చేసేటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైనటువంటి నూతన ప్రాజెక్టులను శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. ప్రపంచం అంతటా కూడా యుద్ధ వాతావరణం ఉంటుంది. సరిహద్దు దేశాలలో యుద్ధభయం ఉంటుంది. సైనిక చర్య ప్రపంచమంతటా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. పారిశ్రామిక రంగంలో అభివృద్ధి ఉంటుంది. క్రీడారంగంలో ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది. విజయాలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మన పరిస్థితి చాలా బాగుంది. ఈ సంవత్సరం మొత్తం మీద ఈ సంవత్సరము 2 కొంచెంల వర్షము గాన దేశమంతటా సగటు వర్షపాతం నమోదవుతుంది. కొన్ని ప్రాంతాల్లో అధిక వృష్టి, మరికొన్ని ప్రాంతాల్లో అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, రైలు, విమానం వంటి పెద్దటువంటి వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటుంది. ప్రపంచమంతటా ఆర్థిక మాంద్యం ఉంటుంది. మన దేశంలో అంతగా ఇబ్బందులు ఉండవు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో కోటమల్లయ్య జ్ఞాపకార్థం గొల్లపల్లి బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. చలివేంద్రంలో మొదటి రోజు అందరికీ మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. తీవ్రమైన ఎండలతో దాహార్తితో అల్లాడిపోతున్న జనాలకు ఈ రోజు ఏర్పాటు చేసిన చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, కోట సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ పయ్యావుల రామచంద్రం, సెక్రటరీ నాయని భాస్కర్ రెడ్డి, ట్రెజరర్ రావుల మల్లారెడ్డి, డిస్టిక్ క్యాబినెట్ మెంబర్స్ ముత్యాల శ్రీనివాస్ రెడ్డి, నంది కిషన్, ఇతర లయన్స్ క్లబ్ బాధ్యులు పెంజర్ల రవి, పార్టీ దేవయ్య, ముత్యాల కృష్ణారెడ్డి, చేపూరి రాజేశంలు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో ఇక్కడ గొల్లపల్లి బస్టాండ్ కూడలిలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ వేసవి కాలంలో ఎంతోమంది దాహార్తి తీర్చడానికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఎల్లారెడ్డిపేటలో గొల్లపల్లిలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రతి సంవత్సరం ఈ చలివేంద్రానికి సహకరిస్తున్నటువంటి మన కోట సతీష్ గారికి క్రమానికైనా కానీ స్పందించి తక్షణమే సహాయ సహకారాలను అందిస్తున్నటువంటి కోట సతీష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా అతడు లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలకు సహకారం అందించడం జరిగింది. దాన్ని కొద్దిగా బ్రీఫ్గా మీ ముందట ఉంచదలుచుకున్నాను. గాలంగుట్ట మన గొల్లపల్లి గాలంగుట్ట ఆంజనేయ స్వామి టెంపుల్కు పూర్తిగా ఇసుక సిమెంటును పూర్తిగా తన వంతు సహకారంగా అందించడం జరిగింది. తర్వాత ఇక్కడ మార్కండేయ స్వామి టెంపుల్కు ధ్వజస్తంభం అందించడం జరిగింది. గీతా మందిరానికి
తన వంతు సహకారంగా మండప నిర్మాణానికి మొత్తం ఇసుకను తర్వాత గ్రానైట్ని అందించడం జరిగింది. కన్యాకా పరమేశ్వరి టెంపుల్కు కూడా ఇసుకను అందించడం జరిగింది. ఇంకా లయన్స్ భవన్ మా ఎల్లారెడ్డిపేటలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట లయన్స్ భవన్ కూడా పూర్తిగా ఎంత ఇసుక అవసరమవుతుందో దాదాపు 1,10,000 రూపాయల ఇసుకను అందించడం జరిగింది. ఇంకా వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా గొల్లపల్లిలో ధ్వజస్తంభాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పిట్ల ముదిరాజ్ సంఘానికి చెందినటువంటి పెద్దమ్మ గుడికి గ్రానైట్ అందించడం జరిగింది. ఇంకా ఊర్లో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘానికి చెందిన ఇంకొక పెద్దమ్మ గుడికి కూడా గ్రానైట్ అందించడం జరిగింది. తర్వాత ఇక్కడ మూడుగుళ్ళ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా రెనోవేషన్ కోసం పెయింటింగ్ కోసం మా పెయింట్స్కు 1,00,000 రూపాయలు సహకారం అందించడం జరిగింది. ఇంకా అన్నప్రసాదాన్ని వితరణకు గీతా మందిరంలో ప్రసాద వితరణ చేయడం జరిగింది. తర్వాత గాలంగుట్ట మొన్న ఇంతకుముందు జరిగినటువంటి మాఘమాస సందర్భంగా అన్నప్రసాద వితరణ దాదాపు 2,000 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇక్కడ గీతా మందిరంలో 1,500 మందికి అన్నప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇంకా పేద విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించడం జరిగింది. ఇంకా గొల్లపల్లిలో ఉన్నటువంటి జడ్పీహెచ్ఎస్లో ఇప్పుడు మన సరస్వతి మాత విగ్రహ పునర్నిర్మాణానికి మొన్న 40,000 రూపాయలు అందించడం జరిగింది. ఇంకా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి దుర్గమ్మ టెంపుల్ కూడా 51,000 వితరణ చేయడం జరిగింది. ఇంకా ఈ జడ్పీహెచ్ఎస్ స్కూల్లో అటెండర్ లేకపోవడం వల్ల అటెండర్కు స్వీపర్ లేడు అనే ఉద్దేశంతో 50,000 రూపాయలు ఒక సంవత్సరానికి కావాల్సినటువంటి వాళ్ళకి జీతం ఇవ్వడం జరిగింది. ఇంకా ఏది అడిగినా కానీ తన వంతు సహకారంగా స్పందించి ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో ఇంకా కొన్ని ముందుంచడం జరిగింది. ఇంకా ఎన్నో కార్యక్రమాల్లో మాకు లయన్స్ క్లబ్కు సహాయ సహకారాలు అందించు మాకు వెన్నెముకగా నిలబడుతున్నటువంటి ఫోటో సందేశ్కు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి లయన్ మిత్రులందరికీ ఇంకా పెద్దలకు రాజకీయ నాయకులకు మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట సంబంధించినటువంటి జోన్ చైర్మన్, తర్వాత డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి, తర్వాత నంది కిషన్ అన్నకు ఇంకా గంభీరావుపేట కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని ఆలయాల్లో తెలుగు నూతన సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలను మంగళవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. గ్రామాల్లోని ఆయా ఆలయాల్లో వేద పండితులు గృహనామ నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని నిర్వహించారు. ఆలయాల వద్ద వాహనాలకు యజమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వాహనాలు ఆలయం చుట్టూ గ్రామపుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.
దేవాలయంలో గ్రామ పురోహితుల వంశ పారంపర్యం నుండి నేను నా మీద మీ మీద మన గ్రామం మీద పరిపూర్ణంగా ఉండాలని చెప్పి ఆ స్వామిని ప్రార్థిస్తూ కళ్యాణ గుణావహం త్రిపుహరం దుస్వప్న దోషావహం గోదాన తుల్యం గుణాం ఆయుర్బుద్ధి ఉత్తమం శుభకరం సంతాన సంపదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగ శ్రవణాన్ని ఈ ఉగాది నాడు వినడం వల్ల గంగా గోదావరి తుంగభద్ర ఇటువంటి పుణ్య నదులలో మీరు స్నానం చేస్తే ఏ విధమైన ఫలితం కలుగుతుందో ఈ ఒక్కరోజు ఈ యొక్క పంచాంగం యొక్క ఫలితాన్ని వినడం వల్ల కలుగుతుంది. అంతేకాకుండా మన ఆయువు కానీ ఆరోగ్యం కానీ వృద్ధి చెందుతుంది. మరి ఈ యొక్క సంవత్సరాలు ఎన్నైపోయినాయంటే సృష్టాని గతార్థ సృష్టి మొదలై 1,95,58,85,125 సంవత్సరం జరుగుతుంది. శాలివాహన శకం 1945 సంవత్సరాలు అవుతున్నాయి. కలియుగం మొదలై 5,125 సంవత్సరం నడుస్తుంది. మరి ఈ యొక్క సంవత్సరాలలో ఈ నామ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం. క్రోధి అంటే క్రోధం. మనం అందరం కూడా ఈ సంవత్సరము చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నదే ఈ యొక్క క్రోధి నామ సంవత్సరం. మొదలే మనకు ఒక సూచన ఇస్తుంది ఈ సంవత్సరం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఇల్లంతకుంట మండలంలో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పిల్లతగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న దేవాలయాల్లో ఉగాది పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడే జంగారెడ్డిపల్లి శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయంలో నేటి ఉదయం నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నారు. अर्चना पूजा कर्षयामि नमः तदास्तु देवताभ्यो नमः रामलिंगेश्वर भगवान की जय। देवानां कवीनां केतुर्गणो देवताभ्यो नमो स्मृतये गर्भाणि कुटुं नास्तिकतः प्रणो देवी सरस्वतीवाचे द्विर्वाजिनीपतिः पीनां देवताभ्यो उगादि पुष्कं च ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఉదయం అభిషేకం గావించినారు. అదే ప్రకారంగా భక్తులు ఆ యొక్క మొక్కులు తీర్చుకొని కొబ్బరికాయలు కొట్టి అదే ప్రకారంగా తీర్థప్రసాదం తీసుకొని భగవంతుని కోరుకుంటున్నారు. నూతన సంవత్సరం కాబట్టి క్రోధనామ సంవత్సరం కాబట్టి అంతా శుభమే కలగాలని ఈ అర్చకులు కోరుకుంటున్నారు. అదేవిధంగా యొక్క ఇట్టి కార్యక్రమాన్ని అందరికీ అందించాలని ఎస్ఎస్ కేబుల్ వారికి పూర్తిగా ఈ యొక్క అర్చకుల ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనం నమస్కారం చేసుకుంటూ తెలియజేస్తున్నాము. అందరికీ శుభం కలగాలని కోరుకుంటున్నాము. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. జంగారెడ్డిపల్లి రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మరియు మండల ప్రజలకు మరియు గ్రామ ప్రజలకు ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పలు దేవాలయాల్లో వేద బ్రాహ్మణులు పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో పంచాంగ శ్రవణాన్ని వినిపించారు.
వేదమూర్తులైన బ్రాహ్మణ సమక్షంలో పంచాంగ శ్రవణం వినిపించారు. సిరిసిల్ల పద్మశరల ఆరాధ్య దైవం శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో మరియు వెంకటేశ్వర దేవాలయంలో, అలాగే పెద్ద బజార్ హనుమాన్ దేవాలయం, ఆర్యవైశ్య సంఘం శివనగర్ శివాలయం, శ్రీ విశ్వనాథ దేవాలయంలతో పాటు అన్ని హనుమాన్ దేవాలయాల్లో పంచాంగ శ్రవణాన్ని వినిపించారు. భక్తులు భారీగా తరలివచ్చి సంవత్సరాంతరం తమ జాతకాలు ఏ విధంగా ఉన్నాయో, రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో శ్రద్ధగా విని తెలుసుకున్నారు. ఈ ఏడాది తెలుగు సంవత్సరాన్ని శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు. క్రోధం అంటే అర్థం కోపం కనుక ఈ ఏడాది క్రోధినామ సంవత్సరం కనుక ప్రజలు ఎక్కువ కోపం, ఆవేశం కలిగి ఉంటారని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు కలగటం, దేశంలో రాష్ట్రాల మధ్య విభేదాలు, భిన్నాభిప్రాయాలు, కోపం, ఆగ్రహం కలుగుతాయని, దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుందని, ఎక్కువగా యుద్ధాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నారు. మార్కెటింగ్ వ్యవస్థను ఓ స్త్రీ తన గుప్పిడిలో ఉంచుకొని ఉన్నతాధికారులను వశపరుచుకొని అసాంఘిక కార్యకలాపాలతో నడిపిస్తున్న కారణంగా అన్ని వాణిజ్య వర్గాల వారు నిరాశ నిస్పృహలతో ఉంటారు. దీనికి తోడు రిటైల్ రంగ, మార్కెటింగ్, కార్పొరేట్ రంగ వాసులు చేజిక్కించుకోవడానికి తగిన విధంగా సహాయం చేసుకుంటారు. ఈ కారణంగానే చిన్న చిన్న వ్యాపారులు భారీగా దెబ్బతింటారు. కల్తీ సరుకులు మార్కెట్ రంగాల్లో ఎక్కువగా రావడం వలన అనారోగ్య బాధలు ఉంటారు. మేఘాధిపతి మన నాగరాజు ఋతుపవనాల ప్రభావంచే ఆశలు చిగురించును. అల్పపీడనాలు, ఉపరితల ఆవర్తనాలు, తుఫాన్లు అధికంగా ఉంటాయి. నిండు వేసవిలో కూడా అనుకోకుండా భారీ వర్షాలు కలవు. అకాల వర్షాల ధాటికి అనేక చోట్ల పంట దెబ్బతిను. పుష్యమాసంలో కూడా భారీ వర్షాల వలన రైతాంగము దిక్కుదోచే స్థితిలో ఉండును. రసాధిపతి గురువు అవటం వలన ఈ సంవత్సర ప్రారంభంలోనే గురువు అస్తమించడం జరిగింది. రసాధిపత్య పదవిని పూర్తి స్థాయిలో రంజింపలేదు. నెయ్యి, నూనె, బెల్లము, తేనె, పెరుగు, పాలు, పంచదార, చెరుకు ధరలలో నిలకడలుండవు. నిత్యావసర వస్తువులలో కూడా నకిలీలు అధికము, పాలకుల నిర్లక్ష్యం ఎక్కువగా ఉండదు. నీరసాధిపతి కుజుడు. ఈ సంవత్సర ప్రారంభంలోనే కుజుడు శనితో సంఘర్షతో ఉండడం వలన బంగారము, వెండి, కర్పూరము, పగడము ధరలు కొండెక్కును. మత్తు వస్తువులు కూడా కంప్యూటర్, సాఫ్ట్వేర్ ఉపకరణాలు తీపి, మిఠాయిల ధరలు పెరుగును. ప్రజాధనాన్ని కొల్లగొట్టుటకి నకిలీ పత్రాలతో బ్యాంకు రుణాలు తీసుకుని దోపిడీదారులు అధికమవుతారు. ఈ విధముగా ఈ నవనాయకుల ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ విధముగా ఉన్నవి. ఉత్తరాషాఢ ద్వితీయ పాద మకర రాశి ప్రవేశంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమగును. ఈ సంవత్సరము ఈ మహోదర నాయకుడు పులివాహనంపైకి వస్తున్నాడు. జనవరి 14 మంగళవారం ఉదయం 8:55 నుంచి సాయంత్రము ప్రాంతీయ సూర్యాస్తమయం వరకు మకర సంక్రమ పుణ్యకాలముడును. క్రోధి మకర సంక్రాంతి పుణ్యపురుషుడు భారద్వాస గోత్రోద్భవుడై మహోదర నామధేయం కలిగి చోరులకు అరిష్టం కలుగును. బిల్వపత్ర స్నానం ఆచరించినందున భీతి అధికంగా ఉండును. చందన లేపన ధారణంచే మంచివారికి కూడా శంకించుదురు. జాజి పుష్పమును చేతబూనినందున దేశ కీర్తి పెరుగుచుండును. ముత్యమును ఆభరణంగా ధరించుటచే శుభత్వ సిద్ధి కలుగును. భిండివాల ఆయుధ ధారణంచే రోగ భయములుండును. ఎరుపు చక్రమును గైకొనుటచే ఇతర దేశాలతో యుద్ధ భయముండును. వెండి పాత్రలతో భుజించుటచే వెండి యొక్క ధర పెరుగును. అరటి పండును ఆహారంగా తీసుకోవడం వలన దుర్భిక్షం కలుగును. ప్రకృతి వైపరీత్యాలతో పశువులకు, ఫలవృక్షాలకు నష్ట సూచనలున్నవి. క్రోధముఖముతో ఉన్నందున అంటువ్యాధుల వ్యాప్తి కలిగేటువంటి సూచన ఉన్నది. పునరస్సు నక్షత్రం అయినందున ద్విజులకు, బ్రాహ్మణులకు అరిష్టమున్నది. పులి వాహనములపై దక్షిణ దిక్కు ప్రయాణముచే దక్షిణ భారతంలో మృగనాశనము, రాజకీయ అస్థిరతలు కలుగును. ఈ మకర సంక్రాంతి పర్వదినాన పితృపితామహాది వంశవృద్ధుల తృప్తి కొరకై తర్పణ, పిండ, ప్రధానాదులు ఆచరిస్తూ శక్తి కొలది దానములు చేసినచో సౌఖ్యంతో పాటు మనశ్శాంతి కలుగునని శాస్త్రవచనము. తదుపరి నర్మదా నదికి పుష్కరాల యొక్క నిర్ణయం చెప్పబడుచున్నది. రాజో నిలయం యాంతి పరస్పర యచ్చేయః అంటారు. ఈ క్రోధనామ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులలో ఉన్నటువంటి వారు ఏ విధంగా ఉన్నారు? క్రోధనామ సంవత్సరం సకాల వర్షము, అధిక వర్షాలు, నదీ నదాలు చక్కగా ప్రవహించును. ప్రజలు సంతోషంగా ఉండును. పంటలు అధికంగా పండేటువంటి విధానాలు ఉన్నాయనేటువంటిది. సర్వసస్యముద్యమును, ధాన్యము ధరలు అధికముగా ఉండును. రాజులు పరస్పరము జియాభిలాషలై ఉండరు. సర్వజనులు అభివృద్ధి కలిగి ఉండేటువంటి విధానాలు సూచిస్తున్నట్టుగా ఈ ప్రభావం చెప్తూ ఉన్నటువంటివి ఈ
క్రోధినామ సంవత్సరం అంత ప్రభావం. కాబట్టి ఇందులో ఈ నవనాయకుల యొక్క ప్రభావితం ఎలా ఉన్నాయంటే ఈ సంవత్సరము రాజు కుజుడయ్యాడు, మంత్రి శనీశ్వరుడయ్యాడు, సేనాధిపతి శని అయ్యాడు, ధాన్యాధిపతి చంద్రుడయ్యాడు, అర్ఘ్యాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, మేఘాధిపతి శని, రసాధిపతి కుజుడు ఆ గురువయ్యాడు, నీరసాధిపతి కుజుడయ్యాడు, పశుపాలకుడు యముడయ్యాడు, పశురక్షకుడు శ్రీకృష్ణుడయ్యాడు, స్థానరక్షకుడు శ్రీకృష్ణుడయ్యాడు. ఈ నవనాయకుల్లో శుభులు మాత్రం ఇద్దరు, పాపలు మాత్రం 7 అయ్యారు. ఇక్కడ సంబంధించినటువంటి యొక్క శుభ పరిణామ ప్రభావితాన్ని కంటే అశుభ స్థాన ప్రభావిత ఫలితం అనేటువంటి గ్రహాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అందులో 7 అనేటువంటి పాపగ్రహాలు, 2 అనేటువంటి శుభగ్రహాలు అనేటువంటి ఈ సంవత్సరం మనకు సూచిస్తున్నాయి. కాబట్టి ఇందులో ఈ ఉపనాయకులు ఇద్దరు, నవనాయకులతో పాటు ఉపనాయకుల యొక్క ప్రభావితం ఎలా ఉంది అంటే పురోహితుడు సంబంధించిన ఎవరయ్యాడు? కుజుడయ్యాడు. అశ్వాధిపతి కుజుడయ్యాడు, గజాధిపతి కుజుడయ్యాడు, దేహాధిపతి కుజుడు, గ్రామాధిపతి శని, వస్త్రాధిపతి కుజుడు, వ్యవహారాధిపతి శుక్రుడు, జనలగ్నాధిపతి గురువు, ఆ వర్షలగ్నాధిపతి గురుడు, పరీక్షాధిపతి కుజుడయ్యాడు. తర్వాత విహంగాధిపతి శని, ఆ యుధాధిపతి శని, మృగాధిపతి శని, నరాధిపతి శని, కోశాధిపతి కుజుడు, ద్రవ్యాధిపతి కుజుడు, రత్నాధిపతి శని, వృక్షాధిపతి శని, జంగమాధిపతి కుజుడు, సర్వాధిపతి బుధుడు, రాజవాహనం. ఇవన్నీ ఈ విధమైనటువంటి నాయకుల ఉపనాయకుల యొక్క ఫలితం ఈ విధంగా వీరు అధికారాన్ని చేపట్టినటువంటి వారయ్యారు. కాబట్టి ఇందులో ఈ నాయకుల యొక్క లక్షణ ప్రభావితం ఏ విధంగా సూచిస్తుంది అనేటువంటి విధానాన్ని వచ్చేస్తే వారి వారి యొక్క ఫలిత ప్రభావం మనకు అన్నిటికంటే కూడా శుభాన్నిచ్చేటువంటి దానికంటే అశుభ ఫలిత ప్రభావితం అనేటువంటి యొక్క గ్రహాల లక్షణాలు ఎక్కువగా సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క రాజు అంటే ఈ రోజు సంబంధించినటువంటి మంగళవారం అనేటువంటిది మనకు రావడం జరిగింది. ఆ మంగళవారానికి అధిపతి ఎవరైతారు? కుజుడైతాడు. కాబట్టి ఏ సంవత్సరంలో ఏ రోజైతే ఉగాది ప్రారంభమవుతుందో ఆ సంవత్సరం అయినటువంటి రోజు నాడు అదే రోజు ఉగాది అవుతుంది అనమాట. దానికి అధిపతి ఎవరైతే ఉన్నారో వారే రాజు అవుతారు. అలాగే ఈ రోజు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.